సిఐటియు తెలంగాణ మహాసభలు మెదక్లో ప్రారంభమయ్యాయి. మార్కెట్ యార్డ్ నుంచి చిల్డ్రన్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. దేశంలో కార్మికులంతా ఐక్యంగా పోరాటాలు చేయాలన్నారు. ప్రభుత్వ రంగంలో 1 కోటి మందిని అసలు కార్మికులుగానే గుర్తించడం లేదని సిపిఎం సీనియర్ నేత బివి రాఘవులు అన్నారు. పెట్టుబడిదారులు ప్రయోజనాలే ధ్యేయంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని విమర్శించారు. ఈ చట్టాలు కావాలని కార్మికులు కాదు కోరిన యజమానులు. ఈ దేశంలో ఉండే పెద్ద పెద్ద కోటీశ్వరులు, ఇప్పుడు కోటీశ్వరులు కూడా కాదు, శతకోటీశ్వరులు కూడా కాదు, లక్షల కోట్ల కలిగిన కోటీశ్వరులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఈరోజు మోడీ ప్రభుత్వాన్ని అడిగారు. ఈ కార్మికులను అణిచివేయకపోతే, ఈ కార్మికుల యొక్క సమ్మె హక్కుని నాశనం చేయకపోతే, ఈ కార్మికులకు కనీస వేతనాలు నిర్ణయం చేసే హక్కును లేకుండా చేయకపోతే, అసలు కార్మికులు యూనియన్ పెట్టుకునే దానికి హక్కు లేకుండా చేయకపోతే మా లాభాలు నిలవడవు, మా ఆస్తులు పెరగవు, మా సంపద పెరగదు. అందుకని వాటన్నింటినీ బలహీనమైనా చేయండి, రద్దయినా చేయండి, లేకపోతే ఇప్పుడున్న హక్కులు ఏవైతే సాధించుకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పక్కన పెట్టండి అని చెప్పేసి ఒత్తిడి చేశారు.